జిల్లా అధ్యక్షురాలుగా పోయినసారి కూడా మేడమే చేయాలి. వసంత మేడంకి జిల్లా అధ్యక్షురాలుగా పదవి స్వీకరణ చేశారు. ఇప్పుడు మేము ఇక్కడ అందరము సన్మానం చేయడానికి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఎందుకోసం నిర్వహించడం జరిగిందంటే, నాకు మహబూబ్ నగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా రెండవసారి నేను ఈ పదవిని సొంతం చేసుకోవడం జరిగింది. దానివల్ల మా మహిళా కాంగ్రెస్ తరఫు నుంచి మా మహిళా కార్యకర్తలందరూ కలిసి వాళ్ళ సంతోషం కొద్దీ నాకు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనివల్ల మేము మహిళా కాంగ్రెస్ ఎంత శక్తివంతమైందో మరోసారి నిరూపించాలనుకుంటున్నాం. మహిళలు లేనిది ఏ ప్రగతి సాధించలేము. మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతమంది మహిళలు ఒకే దగ్గర గుమికూడి మహిళలందరము ఐకమత్యంగా ఉన్నామని నిరూపించడం కోసం మేము మహిళలు అందరం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ సందర్భంగా మేము ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రతి మహిళా కాంగ్రెస్ కార్యకర్తకు మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే రాబో స్థానిక ఎలక్షన్స్లో మా మహిళా శక్తిని మేము నిరూపించుకోవాలనుకుంటున్నాము. దానికోసం మేము అందరం గట్టిగా శ్రమించాలనుకుంటున్నాము. అందుకోసం మా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను పెద్ద ఎత్తున మేము గ్యాదర్ చేసి మా మహిళా పథకాలు, తర్వాత మా కాంగ్రెస్ ఇచ్చిన నిన్న 6 గ్యారెంటీలు కాకుండా నిన్న 4 పథకాలను, నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా 4 పథకాలను రిలీజ్ చేయడం జరిగింది రేవంత్ అన్న గారు. ఆ పథకాలను కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మా మహిళా కార్యకర్తలకు కూడా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలే చాలా ముఖ్యం అన్నమాట. ప్రతి ప్రోగ్రాంలో కానీ, ప్రతి ఇంటిలో కానీ, ప్రతి పనిలో కూడా మహిళలకే ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. మహిళల లేనిదే ఏ పని కూడా సాధ్యం కాదు. అందుకోసమని మన కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకోసమని ఇప్పటి నుంచి మా మహిళలను ఎక్కువ శక్తివంతంగా చేయడం కోసం మా మహిళా కాంగ్రెస్ తరఫు నుంచి మేము ఒక ఉద్యమం లాగా తీసుకురావాలని అనుకుంటున్నాము.
ప్రతి మహిళకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రతి మహిళను ఆదుకునే విధంగా మా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలందరం శ్రమిస్తాము. తర్వాత మహిళా పథకాలు ఏవైనా ఉంటే తప్పకుండా మా మహిళలకు తప్పకుండా వచ్చేటట్లు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా, ఈ పదవి తీసుకున్న సందర్భంగా నేను మళ్ళీ నిరూపించాలనుకుంటున్నాను. ఈ పదవి రావడం నాకు మా స్టేట్ మహిళా కాంగ్రెస్ లీడర్ అధ్యక్షురాలు సునీతారావు గారికి నేను ఎన్నో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా నేషనల్ మేడం అల్కాలంబ గారికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మహిళల వల్లనే సాధ్యం. కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ రాజ్యం. జై కాంగ్రెస్, జై ఇందిరమ్మ. జై కాంగ్రెస్.